సువార్తకి వెళ్తే ఒకసారి మేము పందికుంట అనే ప్రాంతానికి గుంటకల్లో సువార్తకి వెళ్ళాముగా. నేను విశ్వాసిని. ఊరు చూస్తే చాలా పెద్దగా ఉంది. సువార్తకు వెళ్ళినాం, మైకులు పెట్టుకున్నాం, సౌండ్ సిస్టమ్ పెట్టినాం, పట్టలు వేసినాం. మేము అనుకున్నాం ఆ ఊరిని చూసి ఒక 50 మంది అన్న వచ్చి కూర్చుంటారు. వెళ్ళిన మేము 4 మాత్రమే కూర్చున్నాము. హల్లెలూయా. వెళ్ళిన మేము 4, నేను, పాస్టర్ చెప్తున్నాడు, అసిస్టెంట్ పాస్టర్, ఇంకా 2 పిల్లలు, ఎవరన్న పిల్లలు, 2 మ్యూజిక్ కొట్టేతోళ్ళు చైర్ల మీద ఉన్నారు. ఏ ఒక్కరు కూడా రాలేదండి. సరే పాస్టర్ స్వార్థ ప్రకటించినాడు. సరే 11 అవుతుంది. ఏ ఒక్కరు కూడా మాకు భోజనం పెట్టాలి. అయితే పాస్టర్ అన్నాడు, అన్న విశ్వనాథ్ అన్న అన్ని సర్దేయండి అన్న పోదామన్నారు. అయితే సర్దుతంటే ఒక చిన్న పూరి గుడిసిన ఒక తల్లి వచ్చింది. అన్నయ్య అని. ఏంటమ్మా? అన్న మీరు ఇక్కడ వచ్చి సువార్త చెప్తుంటే నేను ఇటుకి రాలే, కానీ నేను ఇక్కడికి వస్తే మీకు అన్నం ఎవరు పెట్టారని నాకు తెలుసు. నేను మీకోసం కొంచెం అన్నం కార్యం చేసిన. హల్లెలూయా. కొట్ట చెప్పండి. నేను వచ్చి అక్కడ ఇంటే మీకు వండేవాళ్ళు ఎవరు అన్నం పెట్టారన్న ఇక్కడ. నేను అక్కడుండి వింటానన్నా. ఒక ముద్ద కొంచెం పోతే పాపం వేడిగా అన్నం ఉంది, స్టోర్ అన్నం ఇంతలా ఉంది, పచ్చిమిరకాయల కారం నూరింది బాగా. మాకు ఆకలి అవుతుంది, ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడో తింటాం. ఆ బాక్సులు మోసి, అప్పుడు ఎవరు లేరు, మేమే మోస్తా ఉంది. బాక్సులు మోసి పట్టలు వేసి అన్నీ చేసి, అంటే దేవుని బిడ్డలా చూడండి, సేవకులు అంటేనే అబ్బాయిలు సుఖ సంతోషాలతో ఉంటారని కాకండి. మొన్న ఒక మీటింగ్ జరిగితే నేను పోయిన, ఈడ ఉపవాస ప్రార్థనలకు రాలేక. ఈరోజు అదే గ్రామంలో మందిరము కట్టబడింది. కొట్టు చెప్పండి. ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళి మేము స్వార్థ ప్రకటిస్తే 2003లో స్వార్థ ప్రకటిస్తే ఒక్కరొచ్చి పట్ట మీద కూర్చోలే. అదే గ్రామం నుండి మొన్న పోతే 25 మంది ఒక వ్యాన్కు స్వార్థకు వచ్చారు. ఏ ఊరన్నా మీదంటే వాళ్ళలో ఒక అతను గుర్తుపట్టాడు. అన్నా నువ్వు ఫలానా వ్యక్తివి కదా అన్నాడు. తమ్ముడు నువ్వుకెట్లా అంటే, అన్న మీరు అప్పుడు స్వార్థకు వచ్చాడు కదా, ఆ తదుపరి ఇప్పుడు ఇదే పందికుంట గ్రామములో మందిరము కట్టబడి ఉంది. హల్లెలూయా. అందుకే మనం ఒక్కొక్కసారి స్వార్థకు వెళ్తాం, అక్కడ పోతే ఎవరు రారు, అక్కడ నుంచి ఎవరు కూడా రక్షణ ఉందా లేదా అనిపిస్తుంది. అట్లా ఎప్పుడు మనం అధైర్యపడకూడదు. ఈరోజు నువ్వు ప్రకటిస్తున్న సువార్త, నువ్వు చెప్తున్న మాటలు, ప్రభువుని గురించి నువ్వు పడుతున్న ప్రయాస, ఒకరోజు ఖచ్చితంగా అది ఫలిస్తుంది, ఒకరోజు ఖచ్చితంగా అది మొలకెత్తుతుంది, ఒకరోజు ఖచ్చితంగా అది ఫలములు ఇస్తుంది. ఆమేన్. అందుకే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావు ఏమని, ప్రభువా ఓ ప్రాంతాన్ని మార్చు, ఒక వ్యక్తిని మార్చు, ఒక కుటుంబాన్ని మార్చు. నువ్వు చేసిన రోజే నీకు ఫలితం రాదు, అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనం ఒక చెట్టు నాటి వస్తాం, ఒక విత్తనాన్ని వేసి వస్తాం. అయ్యా ఈరోజు చెట్టు నాటినాం, రేపు ఫలాలు రా అంటే రావు. దానికంటే ఒక సమయం ఉంది. ఆ సమయానికి ఖచ్చితంగా, అందుకే మీరు ప్రార్థన చేయండి. మనం సువార్తకు వెళ్దాం, మనం ఆ ప్రాంతానికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. మనుషులు రారు. మనం సువార్తకి వెళ్తాం, సభలు చేస్తాం, మనుషులు రారు, కానుక రాదు, మన ప్రయాస, మన డబ్బు అన్నీ. కానీ దేవుని బిడ్డలారా, అది ఒక్క రోజు వ్యర్థము కాదు. ఆమె దాని ఫలితం